ఇప్పుడు మరి పాకిస్తాన్ అండ్ ఇండియా వార్ అటాక్ గురించి మీరు ఏమనుకుంటున్నారు సార్? అసలు ఇంత సీరియస్ గా నరేంద్ర మోదీ సార్ రియాక్ట్ అవుతారు అని అనుకున్నారా మీరు? ప్రపంచం మొత్తం కూడా గత 50 ఏళ్లకు పైబడి ఎదురు చూస్తుంది. ఉగ్రవాదాన్ని తుదిముట్టించాలి, ఉగ్రవాదాన్ని రూపుమాపాలి, అప్పుడే ప్రపంచ శాంతి ఉంటుంది. ప్రపంచంలో శాంతి సౌభాగ్యాలు వెదజల్లాలంటే ఉగ్రవాదాన్ని పూర్తిగా మట్టుబెట్టాలని చెప్పి 50 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారు దిగ్విజయంగా చాకచక్యంతో శౌర్యంతో ఈరోజు మొదలుపెట్టారు. నిజంగా అది చాలా చాలా ప్రపంచ దేశాలు కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారిని అభినందిస్తున్నాయి. ఎందుకు? అసలు ఉగ్రవాదం అనేటటువంటి విషసర్పాన్ని కాలరాయాలని. ఈ ఉగ్రవాదం వల్ల అన్ని దేశాలు కూడా సఫర్ అవుతూనే ఉన్నాయి. ఈరోజు మనం కూడా 50 సంవత్సరాలుగా సఫర్ అవుతున్నాం. అన్యాయంగా మన మిలిటరీని కానీ అలాగే సామాన్య ప్రజలు కానీ చంపేస్తూ వికృత చేష్టలు చేస్తూ దుర్మార్గంగా తయారైనటువంటి ఈ ఉగ్రవాదాన్ని తుది ముట్టించాలి, కుక్కడవేలుతో పెకిలించేయాలి. అలాగే ఆ ఉగ్రవాదికి ఎవడైతే సహకారం చేస్తున్నాడో, ఎవడైతే సపోర్ట్గా ఉంటున్నాడో వాళ్లను కూడా సర్వనాశనం చేసి చంపేయాలంతే. నిజంగా ఉగ్రవాదం ఏం కలిసి వస్తుంది? అసలు శాంతి లేకుండా మనుషుల జీవితాలను సర్వనాశనం చేసేయడం తప్ప ఏమి. ఈ పాకిస్తానీ ఉగ్రవాద కొడుకులు చేస్తున్నటువంటి దుర్మార్గం అంతా ఇంత కాదు. మొన్న మన దేశంలో కాశ్మీర్లో 26 మందిని ఉచ్చనీచాలు లేకుండా భార్యల ముందే విశిక్షణారహితంగా నీ మతం ఏంటని అడిగి, ఒకవేళ వాడు అబద్ధం ఆడేయడమో బట్టలిప్పి చూసి లంజా కొడుకులు మరి అంత దుర్మార్గంగా చేసినప్పుడు వాళ్ళని పిట్టలను కాల్చేయాలి, గొడ్డలు పెట్టి నరికేయాలి అలాంటి కొడుకుల్ని. నిజంగా మానవత్వం లేకుండా బతుకుతుందా దేశం ఏదైనా ఉందంటే ఒక పాకిస్తాన్. మానవత్వం లేదు, మంచితనం లేదు, జాలి లేదు, దయ లేదు. ఇలాంటి దుర్మార్గుల మీద యుద్ధం చేయడం నిజంగా నరేంద్ర మోడీ గారిని పాదాభివందనాలతో తెలియజేసుకోవాలి. అందరూ కూడా ఆయనకి సపోర్ట్గా ఉండాలా. ప్రతి ఒక్కరు కూడా యుద్ధం జరుగుతున్న తీరుని గమనించి స్వీయ నియంత్రణ, అంతే మన కుటుంబాలను మనం కాపాడుకోవాలా, మన బిడ్డలను మనం కాపాడుకోవాలి. ఎందుకంటే ఆ దుర్మార్గులు వికృత రూపాల్లో ఉంటారు. ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా మన తెలంగాణ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది. మన తెలంగాణ పోలీసు వాళ్ళకి సహకరిస్తూ అనుమానాస్పదంగా ఆ కృష్ణకాంత్ పార్క్ కాదు, ఎక్కడైతే జనసంచారం ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతాల్లో ఖచ్చితంగా మన నిఘా వ్యవస్థ ఉంటుంది. మనం కూడా ప్రతి ఒక్కరిని అనుమానాస్పద వ్యక్తులు కనపడితే పోలీస్ డిపార్ట్మెంట్కి వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా. ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరమైనటువంటి సమయం ఇది. కాబట్టి మనల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. కాబట్టి వాళ్ళు అసలు నీతి ఉండదు, నిజాయితీ ఉండదు, మానవత్వం ఉండదు, మంచితనం ఉండదు. మనుషుల్ని వికృతంగా చంపడమే వాళ్ళ మానవత్వం. వాళ్ళు వెన్నతో పెట్టిన విద్య. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలాగే పెంచారు. మన దేశం అంటే, భారతదేశం అంటే అది మనకి ఆపోజిట్ దేశం, మనల్ని ఎంతో అన్యాయం చేసిన దేశం అని చెప్పి పెంచుతూ చిన్నపిల్లలను కూడా మన దేశం మీద విషం చిమ్మేలాగా ఈరోజు తయారు చేసినటువంటి దేశం ఏదైనా ఉందంటే పాకిస్తాన్. అలాంటి పాకిస్తాన్ని ఖచ్చితంగా ఓడించి తీరాలా, ఉగ్రవాదాన్ని నామరూపాలు లేకుండా తొక్కుపెట్టాలి అనే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా.